శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 117 సప్తమ స్కందం అధ్యాయం 11. నిన్నటి భాగంలో అరుణుడు కొడుకు బ్రాహ్మణ కన్యని ఎత్తుకురావటం వల్ల అతన్ని అడవికి పంపించేశారు. అతనే తర్వాత విశ్వామిత్ర పిల్లలకి మాంసం చేసి పట్టుకెళ్ళాడు. రోజు పెట్టేవాడు. ఒకరోజు గోమాంసం పెట్టాడు. వశిష్ఠ మహర్షి గోవుని పెట్టాడు. దానికోసం తెలుసుకుని అతను వశిష్ఠ మహర్షి త్రిశంకు 3 మేకులు కొట్టేటట్టుగా చేసేసాడు. అందుకని అతనికి త్రిశంకుడు అని పేరు వచ్చింది అనుకున్నాం. ఆ తర్వాత అతను దేవి భక్తుడయ్యాడు. విశ్వామిత్రుడు కొడుకు ఉపదేశం వల్ల అమ్మవారి గ్రహంతో అమ్మవారి శ్లోకం చదువుకుంటూ అట్లా మంత్రజపం చేయగా అతను అమ్మవారి అనుగ్రహంతో అప్పుడు తండ్రి పిలిచి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత అరుణుడు పట్టాభిషిక్తుడిని అయ్యాక అతను ఎట్లా పరిపాలించాలి అంతా నీతి బోధ చేశాడు. చాలా అద్భుతంగా ఉంది అది బోధ. ఇప్పుడు అధ్యాయం 11. తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చి పాదాభివందనం చేశాడు. మహారాజు వేద పండితులను ఋత్విక్కులను ఆహ్వానించి పట్టాభిషేకానికి త్వరగా ఏర్పాట్లన్నీ చేయించాడు. సర్వ తీర్థాల నుంచి పవిత్రోదకాలను రప్పించాడు. ప్రజలను ఆహ్వానించాడు. సామంతులను పిలిపించాడు. మంచి రోజున శుభముహూర్తాన్ని అభిషేకించి త్రిశంకుడి సింహాసనం అప్పగించాడు. తాను భార్యాసహితుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరూ దివంగతులయ్యారు. దేవ పూజితులయ్యారు. అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు. ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడే సత్యవ్రతుడై అయోధ్యకు పట్టాభిషక్తుడైన ఈ శుభవార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్యాడు. సత్యవ్రతుడు సనాతన ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీ మహాయజ్ఞాలను అనేకం నిర్వహించాడు. అతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు శుభలక్షణ సమన్వితుడు. అతడిని యువరాజును చేసిన త్రిశంకుడు మానుష శరీరంతో స్వర్గానికి వెళ్లాలని భావించాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రిశంకుడి శరీర స్వర్గవాంఛ. బ్రహ్మ మానస సంభవ సర్వ మంత్ర విశారద ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించు. స్వర్గలోక సుఖాల పట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే ఆ అమానుష భోగాలను అనుభవించాలని నా ఆకాంక్ష. అప్సరసలతో సాంగత్యం, నందనోద్యాన విహారం, దేవ గంధర్వ సంగీత శ్రవణం చేయాలని నా అభిలాష. అటువంటి అవకాశాన్ని అందించే యజ్ఞం ఏదైనా ఉంటే దయచేసి నాతో చేయించు. నువ్వే సమర్థుడువు. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు. త్రిశంకు, మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళటం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసిన మరణించాక స్వర్గప్రాప్తి నిశ్చయం. అందుచేత జంకుగా ఉంది. నీ మనోరథం సుసాధ్యం. బ్రతుకున్న వాడికి అప్సరసల సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించు. వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించేవాడిని వెతుక్కుంటాను. పురోహితుడిగా నియమించుకుంటాను. యజ్ఞం చేస్తాను. శరీరంగా స్వర్గానికి వెడతాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో. అంత గర్వావేశం పనికిరాదు సుమా. వశిష్ఠుడికి కోపం బగ్గుమంది. ఓరి దుర్మతి, చండాలుడి వైపు ఈ శరీరంతోనే స్వర్గాన్ని వెళ్ళాలనుకున్నావు కదా. అందుకని ఈ శరీరంతోనే స్వపచనుడి వైపు స్వర్గ కృతం నపాపష్టి గుహత్య మహాపాతికి బ్రాహ్మణ వధూ చోరక ధర్మ మార్గ విదూషక అని చచ్చాక కూడా చచ్చినా నీకు స్వర్గం లభించదని దారుణంగా శపించాడు. ఆ క్షణంలో త్రిశంకుడు స్వపచనుడుగా మారిపోయాడు. సువర్ణ రత్న కుండలాలు ఇనప కుండలాలైపోయాయి. చందన చర్చ దుర్గంధ భూయిష్టమైపోయింది. దివ్య పీతాంబరం నల్లని మలినే వస్త్రంగా మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది.
నైగ నిగ్యం సౌకుమార్యం అంతరించి పల్లికలుగా బండబారింది. శక్త్యా పాశకుడైన వశిష్ఠుడి రోషానికి తిరుగులేదు కదా. అందుకని శ్రీదేవి ఉపాసకులను ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడంటే గాయత్రి జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు. త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని బోరును విలిపించాడు. రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనస్కరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను, ఏమి చేయను? ఇప్పుడు 2 సార్లు వశిష్ఠుడు శపించాడు మాట ఇతన్ని. ఎక్కడికి వెళ్ళను, ఏమి చేయను? రూపం చూస్తే నాకే రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది, కొడుకు దుఃఖిస్తాడు, సచివులు అసహించుకుంటారు, బంధుమిత్రులు దూరం తొలుగుతారు. ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలు. విషం తాగవా, మడుగులోకి దూకనా, తాడుపేని ఉరిపోసుకోనా, చితివేర్చుకుని అగ్నిలోకి ప్రవేశించనా, నిరాహారుడై ప్రాయోపేషం చేయనా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకు ఇదే వెంటాడుతూ ఈ శాపము, ఈ స్వపచత్వము తప్పదవా? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్న కర్మను ఈ జన్మలోనే, ఈ దేహంలోనే అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మ విపాకం క్షయమవుతుంది. ప్రారంధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గం అని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైన అశుభమైన అనుభవించక తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ, తీర్థక్షేత్రాలను సేవిస్తూ, అంబికాదేవిని ధ్యానిస్తూ, సాధ సజ్జనులకు పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మ నశింప చేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షియో, ఏ సాధు పొంగవుడో సంగత పడవచ్చు, ఏదైనా ఉపకారం చేయవచ్చు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి గంగాతీరం చేరుకున్నాడు. వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. సచివులను పిలిచి గంగాతీరానికి వెళ్లి త్రిశంకుని అన్వేషించి రాజధానికి తీసుకురండని పంపించాడు. వారు వెళ్లి చండాల రూపంలో ఉన్న త్రిశంకుని గుర్తుపట్టి నమస్కరించారు. మహారాజా, నీ కుమారుడు పంపితే వచ్చాము. అతడు సచివులమేము. నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకే మేము అందరం వచ్చాం. దయచేసి మా వెంట బయలుదేరు రా. మేము ప్రజానీకము నీకు సమస్త సేవలు చేస్తాము. దిగులు పడకు. జరిగింది ఏదో జరిగింది. కోపావిష్టుడే శపించాడే తప్ప వశిష్ఠుల వారికి నీతో శత్రుత్వం ఏముంది? మేమంతా గురువుగారిని బతిమాలుకుంటాం, ప్రసన్నుని చేస్తాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు, ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు. మహా తేజస్వి కదా యువరాజు హరిశ్చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు ఇవి. అంచేత వెంటనే బయలుదేరు, రాజప్రాసాదం చేరుకుందాం అని వినయంగా లాలనగా విన్నవించారు. త్రిశంకుడు క్షణకాలం ఆలోచించి వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. మంత్రులారా, మహానుభావులారా, మీరు వెళ్ళండి. నాపై మీకున్న గౌరవాధారణలకు ధన్యవాదాలు. నేను రాను. రాజ్యాన్ని జాగరూకతతో పాలించమని మా అబ్బాయికి చెప్పండి. జాగరూకతో యజ్ఞ యాగాదులు చేస్తూ నిరంతరం వేద విప్రులను సన్మానించమనండి. ఈ కుత్పిత రూపంతో, ఈ స్వపచాకారంతో అయోధ్యకు రాలేను. ఈ ముఖాన్ని నా ప్రజలకు చూపించలేను. మీరింకా ఆలస్యం చేయకుండా బయలుదేరి వెళ్ళండి. హరిశ్చంద్రుణ్ణి సింహాసనం అధిష్ఠింపజేసి మీరంతా రాజకార్యాలు శ్రద్ధగా నిర్వహించండి. ప్రజారంజకంగా పరిపాలన చేయించండి. ఇది నా ఆజ్ఞ, ఇది నా విజ్ఞప్తి. హరిశ్చంద్రుడికి ఈ మాట చెప్పండి అన్నాడు. సచివులకు ఉన్నట్టుండి దుఃఖం పొంగువచ్చింది. కన్నులు ఒత్తుకుంటూ మరోసారి నమస్కరించి బయలుదేరారు. అయోధ్యకు తిరిగి వచ్చి ఒక శుభముహూర్తాన హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించారు. హరిశ్చంద్రుడు ధర్మ తత్పరుడే తండ్రిని తలుచుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 117వ భాగం సంపూర్ణం. 11వ అధ్యాయం సంపూర్ణం.